ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులకు శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో ధ్యానించుకుందాము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆమెన్. స్వబుద్ధి అనగా మన సొంత బుద్ధి. మన సొంత బుద్ధి ఎలాంటిదంటే అది నిశ్చయత లేనిది, పరిశుద్ధత లేనిది, దానిలో ఏమాత్రము కూడా నమ్మకము లేనిది. కాబట్టి మన సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారమునకు ఒప్పుకోవాలి. మన పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. అప్పుడే మన త్రోవలన్నీ కూడా ప్రభువైన క్రీస్తు వారు సరళము చేసి మన త్రోవలలోని చీకటిని, ప్రతి విధమైన భయమును, శత్రువును తొలగించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నేను జ్ఞానిని కదా అని నీవనుకొని ఎడల నీ జ్ఞానము నా జ్ఞానము వెర్రితనమే. అది దేవుని సంబంధమైన జ్ఞానము కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి మనము చెడుతనమును, వ్యభిచారమును, విగ్రహారాధనను విడిచిపెట్టిన ఎడల మన దేహమునకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మన యొక్క ఎముకలకు సత్తువయు కలగచేసే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువారు నీతో నాతో మాట్లాడుచున్నాడు. మన సొంత బుద్ధిని ఆధారము చేసుకోవాల్సిన అవసరం లేదు. మన పూర్ణ హృదయంతో మన ప్రభువైన క్రీస్తు వారి మీద నమ్మిక ఉంచాలి. కాబట్టి మన జ్ఞానము వెర్రితనమే. ప్రభుయందు భయభక్తులు కలిగి మనం పాపమును, వ్యభిచారమును, విగ్రహారాధను, చెడుతనమును విడిచిపెట్టిన ఎడల మన దేహమునకు ఆరోగ్యము, మన ఎముకలకు సత్తువయు కలుగుతాదని ప్రభువు పేరట మీకు తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. Proverbs chapter 3. Confide in Jehovah with all thy heart, and lean not unto thine own intelligence. Praise the Lord. In all thy ways acknowledge him, and he will make plain thy paths. Praise the Lord. Be not wise in thine own eyes. Fear Jehovah, and depart from evil. It shall be health for thy navel, and moisture for thy bones. Praise the Lord. Amen. Confide in Jehovah with all thy heart, and lean not unto thine own intelligence. In all thy ways acknowledge him, and he will make plain thy paths. Praise the Lord. Amen. 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 जय यीशु मसीह की। आज दिन की पवित्र वचन नीति वचन 3वां अध्याय में है। तो अपने समय का सहारा ना लेगा, वरन संपूर्ण मन से यहोवा पर भरोसा रखना। यीशु मसीह की जय। उसी के स्मरण करके सब काम करना, तब वह तेरे लिए सीधा मार्ग निकालेगा। आमीन। यीशु मसीह की जय। अपनी दुष्ट से बुद्धिमान ना होगा, यहोवा का भय मानना और बुराई से
अलग रहना। यीशु मसीह की जय। ऐसा करने से तेरा शरीर भला, चंगा और तेरी हड्डियां पुष्ट रहेगी। यीशु मसीह की जय। आमीन। प्रेज द लॉर्ड। तू अपने समय का सहारा ना लेगा, वरन संपूर्ण मन से यहोवा पर भरोसा रखना। यीशु मसीह की जय। आमीन, आमीन, आमीन।